కలియుగ లక్షణాలు ఏది అంటే అలసులు. ప్రతి చిన్నదానికి అలిసిపోయాం. ఏదో ఇంద్రియాలకి సుఖం, కళ్ళతో చూస్తే నదరగా కనపడాలి, చెవితో వింటే ఏదో రంజకత్వం ఉండాలి. అంతేకాని మనం ఉద్ధరింపబడానికి పనికొస్తుంది అన్న దాని మీద అనురక్తి ఉండే అవకాశం తక్కువ. అటువంటి చోటికి వెళ్ళరు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, బుద్ధి చురుకుగా పనిచేసి అన్నిటితో పాటు మనం ఒకటి ఎప్పుడూ లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మన జీవుడు ఒకడు ఉన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళని చూడవద్దని ఏ శాస్త్రాలు చెప్పలేదు, కానీ జీవుణ్ణి కూడా నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణాత్మనాత్మానం. చేసిన పుణ్యం ఏదో అదే జీవుడు ఉన్నతగతులు పొందేటట్టుగా చేస్తుంది. చేసిన పాపాలు ఏవో అదే జీవుడు పతనమైపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ జీవుణ్ణి ఉద్ధరించుకుందాం మనం అనేటటువంటి మంచి బుద్ధి కలగడం తక్కువ. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. కలియుగంలో 100 సంవత్సరముల ఆయుర్దాయం, కానీ 100 సంవత్సరములు బ్రతికేటటువంటి వారు తక్కువ. ఒకవేళ బ్రతికిన మంచి స్ఫురణ శక్తితో, జ్ఞాపక శక్తితో ఆరోగ్యంగా ఉండి 100 ఏళ్ల తర్వాత శరీరమును విడిచిపెట్టేటటువంటి వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంటుంది. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని రకాల ఔషధాలు వస్తాయో, ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వస్తాయో, ఎన్ని వ్యాధి నిరోధక ఔషధాలు వస్తాయో, అంత చిత్ర విచిత్రమైనటువంటి ఉగ్రమైన వ్యాధులు కూడా వస్తాయి. వచ్చి కోట్ల మందిని పడగొట్టేస్తుంటాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. డబ్బు లేనివారు కాదు, శక్తి లేనివారు కాదు, కానీ ఏదైనా పుణ్యకార్యం చెయ్యాలనేటప్పటికీ మాత్రం ఇందుకు మనసుతో చేస్తే సరిపోదా, దానికి డబ్బు ఖర్చు పెట్టాలా, దానికోసం కష్టపడాలా, దానికి శక్తి వెచ్చించాలా అన్న భావనతో ఉంటాడు. మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు.